ఆ బయట కంట్రీకి వెళ్ళిందంటే అది పెద్ద ఒకటో పిల్లలు వాడుకుంటారంట కదా, సెక్స్ కదా. ఇంటికాడ ఫ్యామిలీ ఉంది, నాకు ఒక భర్త ఉన్నాడు అని అన్ని మర్చిపోతున్నారు. ఇంకా విడిగా లేడీస్ కూడా చాలా మంది చాలా రాంగ్ గా ఉన్నారు మా కువైట్ లోని. టిక్టాక్ అంటే మెయిన్ ఏంటంటే ఇంకా వీళ్ళు యాసాలు, వీళ్ళు సింధులు, వీళ్ళు గొడవలు. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లేడీస్ అనే కువైట్ గల్ఫ్ కంట్రీలకి చాలా మంది లేడీస్ వస్తున్నారు కదా. లేడీస్ వస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చాలా మందికి డౌట్లు ఉంటాయి మామ. ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా, ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా ఏదో తప్పుగా మన ఇంట్లో వాళ్ళే, మన అక్కవని, అమ్మవని, చెల్లవని, బయట వాళ్ళవని, మన ఫ్యామిలీ మెంబర్స్ అవని చాలా మంది లేడీస్ గల్ఫ్ కంట్రీలకు వస్తున్నారు. వాళ్ళ గురించి ఈ వీడియోలో క్లియర్ గా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం మామ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటది పరిస్థితి ఏంటి, మన ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అన్ని డీటెయిల్ గా వీడియో చేస్తున్నాను. డెఫినెట్లీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ అయింది, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, ఒక స్త్రీ తన కంట్రీని, తన ఫ్యామిలీని, తన పిల్లల్ని, పెళ్ళాలైన లేడీస్ కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు తన అమ్మ నాన్నని అందరినీ ఇక్కడ వదిలేసి ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఒకరిని ఇద్దరిని చూసి అలా జడ్జ్ చేయడం చాలా తప్పు. మన ఇంట్లో వాళ్ళు కూడా వస్తారు మామ బయట కంట్రీ ఒక టైంలో. ఆడవాళ్ళని తప్పుగా అలా అనకూడదు మామ. ఇప్పుడు మనం అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన కానీ ఏమవుతుందంటే, మంచిగా ఉండే వాళ్ళకి కూడా పాపం బ్యాడ్ నేమ్ పడిపోతుంది మామ. లేడీస్ లో మెయిన్ వచ్చేసి ఏంటంటే, నేను ఇది చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియా చూస్తాం కదా, దాంట్లో ఎవరో ఇలా చేశారని ఒక లేడీ ఇంకా మొత్తం అందరినీ అదే టైపు కోవైటోలతో ఉంటున్నారు, లేకపోతే ఇక్కడ ఏరే ఫ్యామిలీ పెట్టుకుంటున్నారు, ఇక్కడ ఇలా చేస్తున్నారు అంటే ఉన్నారు మామ. లేరని నేను అంటలా, ఉన్నారు కొంతమంది. పిల్లల్ని ఇలాగా ఫ్యామిలీని మర్చిపోయి ఇక్కడ సపరేట్ గా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కాదు మామ. దీంట్లో మంచోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మామ. లేడీస్ లోని ఇక్కడ చేసుకునే వాళ్ళకి. లేడీస్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా మెయిన్ ఇక్కడ కువైట్ లో వచ్చేసి టిక్ టాక్ మామ. టిక్ టాక్ చూస్తే బుర్ర మెంటల్ వచ్చేస్తుంది నీకు ఇక్కడ టిక్ టాక్. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇవేంటి మామ, ఇవి గొడవలు, రాజకీయంగా గొడవలు, లేకపోతే వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం, లేడీస్ మొగోలు చాలా విడిగా ఉన్నాం టిక్ టాక్ కువైట్ లోని. ఒకరు రావాలంటే వేరే కంట్రీ మంచి చూడాలి. నీ యాసాలు, నీ తిరుగుళ్ళు ఇవి కాదు కదా చూసేది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్లా, బయట నుండి వచ్చే వాళ్ళు లేడీస్ అందరూ బ్యాడ్ అని ఇక్కడ ఎవరన్నా ఉంచుకుంటున్నారు, ఇలా చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. అందులో అందరూ అలా ఉండరు మామ. అది తప్పు. ఒక స్త్రీని మనం అలా ఊహించలేం. ఎందుకంటే మన ఫ్యామిలీ నుండి ఎప్పుడైనా మన పరిస్థితి బాగోపోతే మన ఫ్యామిలీ నుండి కూడా మన లేడీస్ ఇక్కడికి వస్తారు. అప్పుడు కూడా నువ్వు ఇలాగ ఆలోచిస్తావు మామ, ఆలోచించవు కదా. అది మొగోలు మెయిన్ ఇలాగ ఆలోచించడానికి కేవలం ఈ టిక్ టాక్ లో చేసే ఇచ్చలవిడి యాసాలు వీటి వల్లే మన మగవాళ్ళకి కూడా అనుమానాలు ఇవి వచ్చి గొడవలు అవుతున్నాయి ఎక్కువగా. ఇక్కడ లేడీస్ వచ్చేసి చాలా మంది మంచిగా ఉంటారు మామ. అందరు అలా ఉండరు. ఒక్కొక్క లేడీస్ ఉంటారు, ఉండి ఇలాగా ఎలా పడితే అలా ఉంటారని అనుకుంటారు కదా. ఇక్కడ లేడీస్ చాలా కష్టం ఉంటది మామ. లేడీస్ కూడా మనం అది గుర్తించాలి ఎప్పటికైనా. ఈ సోషల్ మీడియాలో ఈ టిక్ టాక్ అంటే మెయిన్ ఏంటంటే, ఇంకా వీళ్ళు యాసాలు, వీళ్ళు సింధులు, వీళ్ళు గొడవలు, వీళ్ళు రాజకీయ పరంగా గొడవలు, ఆఖరికి సినిమాలు కూడా పెడేస్తున్నారు మామ టిక్ టాక్ లో. ఆ ప్లాట్ఫామ్ సినిమాలు కూడా అంత కష్టపడి ఒక డైరెక్టర్ సినిమా తీసి, మొత్తం అందరు కష్టపడి, ఒక టీం కష్టపడి ఒక సినిమా తీసి థియేటర్కి వెళ్ళి చూడమని ప్రమోషన్ చేసుకుంటే, వీళ్ళు ఆ మూవీ రూల్స్ లో దేంట్లోనూ డౌన్లోడ్ చేసేసి టిక్ టాక్ లో క్లిప్లు కింద ఒక 10 నిమిషాలు బిట్ ఒకటి, 10 నిమిషాలు బిట్ ఒకటి, 10 నిమిషాలు బిట్ ఒకటి పెట్టేస్తున్నారు వీళ్ళు. అసలు ఎలా పెడతారు మామ? అంత కష్టపడి సినిమా తీస్తే ఇప్పుడు బయట కంట్రీలో ఉన్న వాళ్ళు చూడలేం కదా, ఓటీటీలో వాళ్ళు పెడుతున్నారేమో అని మీరు అనొచ్చు. అలా పెట్టకూడదు కదా మామ. అలా పెట్టకూడదు. అవసరం అయితే నీ దగ్గర ఏమైనా లింక్ ఉందనుకో, ఆ లింక్ నాకు పంపి చూడమని చెప్పాలి తప్ప, ఒక అంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా, రీసెంట్ గా కల్కి సినిమాని పెట్టేశారు మామ టిక్ టాక్ లో. ఏది స్క్రోల్ చేసినా కల్కి సినిమా వస్తుంది. అలా ఉంది పరిస్థితి. ఈ టిక్ టాక్ బ్యాన్ చేసేస్తే దరిద్రం వదిలిపోద్ది మామ కోవిడ్ లో. నా ఒపీనియన్ అయితే అది. ఈ లేడీస్ కి తప్పుగా అనుకోవడానికి కూడా కారణం అదే. ఈ లేడీస్ కూడా చాలా మంది చాలా రాంగ్ గా ఉన్నారు మామ కోవిడ్ లోని. వాళ్ళ గురించి కూడా చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. ఆ రాంగ్ ఏంటంటే, ఇంటికాడ ఫ్యామిలీ ఉంది, నాకు ఒక భర్త ఉన్నాడు అని అన్ని మర్చిపోతున్నారు. ఇంకా విడిగా ఇక్కడ ఎవరైనా పరిచయం అవడం, వాళ్ళతో తిరగడం, అందరు ఇలా ఉంటారని నేనైతే అన్నమామ. చాలా మందిలో కొంతమంది ఇలాగే ఉన్నారు ఇక్కడ. చాలా మంది మాల్యాలోకి వెళ్ళి చిందులేయడం, అది చేయడం, ఇది చేయడం. ఇది నిజం చెప్పినా కొంతమందికి నచ్చదు మామ.
మీరు నిజంగా నచ్చకపోయినా నేనైతే చెప్పాలనుకున్నాను వీడియోలో చెప్పాను మామ. అది మ్యాటర్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లేడీస్ కి పని ఎలా ఉంటదంటే చాలా కష్టపడతారు. ఈ లేడీస్ కి మళ్ళీ ఈ పుకారు కూడా ఉంది మామ. కోవైటోళ్ళతో ఉంటారంట కదా, కోవైటో పిల్లలు వాడుకుంటారు చేస్తారంట కదా అని చాలా మంది చాలా కోతలు కోస్తున్నారు. అది 99% రాంగ్ మామ, తప్పు. అలా వీళ్ళు చెయ్యరు. అలా చేసి వాళ్ళంటే ఒకళ్ళిద్దరు మీడియాలో చెప్తారు కదా ఇంటర్వ్యూల్లో, వాళ్ళకి జరిగి ఉంటది తప్ప అందరికి జరగదు మామ. అది మాత్రం మనం తప్పుగా ఊహించుకోకూడదు. ఒక స్త్రీ గురించి అలాగ తప్పుగా ఊహించుకోకూడదు మనం. అది కువైట్ వాళ్ళు అయితే అలా చేయరు మామ. మాక్సిమం 90% అలా చేయరు. ఒక 10% చేస్తారు. లేదా మరి నేను ఎప్పుడు చూడలేదు, ఏదో మీడియాలో వినడం తప్ప నేను ఎప్పుడు చూడలే. మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు కూడా. ఇక్కడ ఎక్కువైతే ఇలాగ ఈ టిక్ టాక్ వాటిల్లో ఇలాగా చీరలు కట్టుకొని పువ్వులు పెట్టుకొని మేకప్ వేసుకొని ఈ విధంగా ఉండడం వల్లనే ఇంటికాడ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. మీకు కూడా ఈ వీడియో లేడీస్ చూస్తుంటే మీకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి మీకు ఏమన్నా ఉన్నాయనుకో, మీకు అలా ఉండాలి ఇలా ఉన్నాయన్నారనుకో, మీరు రూమ్ లో ఉండి మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి చూపించుకోండి. 10 మందికి చూపించకూడదు కదా. మీకు ఇష్టం ఉన్నదనుకో, మీకు శారీ కట్టుకోవాలి పువ్వులు కట్టుకోవాలంటే మీ ఫ్యామిలీకి చూపించడం తప్ప మొత్తం సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఏంటి? మేము టైం పాస్ కి రీల్స్ చేస్తున్నాం, టిక్ టాక్ చేస్తున్నాం అంటే టైం పాస్ కి చేయొచ్చు. అవి ఎలా ఉండాలి టైం పాస్ అంటే? ఏదన్నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసినప్పుడు అలాంటివి ఉండాలి తప్ప ఇంకా మాట్లాడితే పువ్వులు పెట్టుకొని రోడ్ల మీద తిరగడం ఇది తప్పు. ఇది చాలా, నేనైతే చాలా అంటే చాలా, నాకైతే నచ్చలేదు ఇది. నిజంగా చెప్తున్నాను ఆ విషయం. ఈ సోషల్ మీడియాలో చేసే వాళ్ళ వల్ల మొత్తం ఇక్కడ బయట కంట్రీలో ఒక లేడీస్ ని ఆ బయట కంట్రీకి వెళ్ళిందంటే అది పెద్ద అన్న ముద్ర వచ్చేసింది మామ. మెయిన్ ఇలాగ వచ్చేసింది. కువైట్ గానీ ఏ కంట్రీ అయినా ఇంకా బయటకు ఒక ఆడది వెళ్ళి ఏమన్నా చేస్తుందంటే అలాగ ఉన్నారు. పైగా యూట్యూబ్ లో కూడా చాలా మంది లేడీస్ యూట్యూబ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మామ. కష్టపడే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఫ్యామిలీని మర్చిపోయి ఇక్కడ విడిగా తిరిగే లేడీస్ కూడా ఉన్నారు. ఈ వీడియో అందుకే చేయవలసి వచ్చింది కేవలం. ఇలాగ చెప్పాను కదా మామ. మీరు ఏమైనా తప్పుగా అనుకుంటే, నేను ఎవరిని లేడీస్ని తక్కువ చేసి జెంట్స్ ని అనుమానం పడతారని అన్నాను కదా, ఎవరిని తక్కువ చేయలేదు మామ. జరిగే వాస్తవం చెప్పాను, నిజాలు చెప్పాను. నేనే ఇక్కడ జరిగే నిజాలు. ఎవరు లేడీస్ బయట కంట్రీలకు వచ్చినా తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇక్కడ పరిస్థితి వేరేగా ఉంటది. కొంతమందిని చూసి మన లేడీస్ కూడా అలాగే అయిపోతారంటే అవరు. అది మన మైండ్ సెట్ బట్టి ఉంటది. తప్పు చేయాలనుకుంటే మన ఇంట్లో ఉన్నా కూడా తప్పు చేయొచ్చు మనం. ఇంత దూరం వచ్చి తప్పు చేయవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.